టెంపుల్ పేరు వచ్చేసి బడా గణేష్ అనమాట. చాలామంది చెప్పిన విషయం ఏంటంటే కారిడార్ చాలా బాగుంటుంది నైట్ టైంలో. నిజంగానే చాలా బాగుంది లైటింగ్స్తో. సో నిన్న మహాకాల్ని 2 times దర్శనం చేసుకున్నా. 7:30, 8 మధ్యలో ఒకసారి, లాస్ట్కి 10:40 ఆ టైంలో. నాకు ఎందుకు అంత ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, కొంచెం దూరంకి వెళ్ళి చూసాను కాబట్టి. యాక్చువల్గా ఇలా దర్శనం చేసుకుని అనుకున్నాను మహాకాల్ని. ఓం నమః శివాయ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు జనరల్ దర్శనం, వాళ్ళు పెద్ద అయితే ప్రస్తుతానికి అంత రద్దీ అయితే ఏం లేదు, ఫ్రీగానే ఉంది. సో నాకేంటంటే నేను కొంచెం దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను, అందుకే 250 రూపీస్ దర్శనం అయితే చేసుకున్నాను. అది చేసుకున్న తర్వాత అసలు వర్తా ఏంటనే మీకు చెప్తాను. అందరికీ నమస్కారం. ముందుగా గురుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజెంట్ వచ్చేసి నేను ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాను. సో నిన్న నైట్ సికింద్రాబాద్లో 8:55కి మన ట్రైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ 5 సాయంత్రం, ఈరోజు సాయంత్రం 5:10 PM దిగిందనమాట ట్రైన్. 20 hours జర్నీ. సో ఇక్కడ అదే ట్రైన్లో ఒక బ్రదర్ కలిశాడు నాకు, తను నేను కలిసి. హలో అందరికీ నమస్కారం, నా పేరు పవన్. ఇద్దరం కలిసి రూమ్ తీసుకున్నాం. చిన్న రూమ్ బడ్జెట్లో దొరికింది మాకు 600కి. గుడి పక్కనే ఉంది, పర్వాలేదు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. నేను కూడా ఫస్ట్ టైం, పవన్ బ్రో కూడా ఫస్ట్ టైం అంట. సో చూద్దాం. రూమ్ అయితే చిన్నగా ఉంది, ఓకే పర్వాలేదు, మరీ బ్యాడ్ కాదు మరీ గుడ్ కాదు, మీడియం. లెట్స్ గెట్ ఇంటు ది టెంపుల్. మా రూమ్ నుంచి ఇట్లా కారిడార్ సైడ్ నడుచుకుంటూ వస్తే మేము ఇట్లా లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ గణేష్ మందిర్ వచ్చింది. ఫస్ట్ ఏ టెంపుల్కి వెళ్ళిన ముందు గణేష్ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ గణేష్ దర్శనం చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. టెంపుల్ పేరు వచ్చేసి బడా గణేష్ అనమాట. ఇప్పుడే ఫ్రీ దర్శనం నుంచి అయితే లోపలికి వచ్చాము. నాకు అసలు ఏం తెలియట్లేదు అది ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. చుట్టుముట్టు 250 రూపీస్ దర్శనం టికెట్ కౌంటర్స్ మాత్రం ఉన్నాయి. మేము ఇందాక ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అయితే వచ్చాము, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చాలామంది చెప్పిన విషయం ఏంటంటే కారిడార్ చాలా బాగుంటుంది నైట్ టైంలో. నిజంగానే చాలా బాగుంది లైటింగ్స్తో. టెంపుల్ అంతా క్రౌడ్తో నిండిపోయింది. ఈరోజు డేట్ వచ్చేసి 12th February. జై మహాకాల్, నమ పార్వతీ పతే, హర హర మహాదేవ. ఇక సెక్యూరిటీ గార్డ్ ఎంతసేపు పడుతుందంటే 1/2 hour అని చెప్పారు. ట్రై చేద్దాం, దర్శనం అయితే చేసుకుందాం. నటరాజ స్వామి దర్శనం ఇచ్చారు. కాలభైరవ, రకరకాల కాలభైరవ. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనుకుంటా. నమః శివాయ. మేము సెకండ్ టైం దర్శనానికి వచ్చినాము. ఇది శయన హారతి అయ్యే టైం అనమాట. సో ఎంత వెనకాలకుంటే మేమే లాస్ట్, ఎంత వెనకాలకుంటే ఆ హారతి చూసే అవకాశం దొరుకుతుంది. సో చూద్దాం. నేను మా దర్శనం ఎలా జరిగింది, ఏం చేసామని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఉంటుంది అన్నమాట. అందరికీ లైన్ ఇలా ఎక్కువ రష్ ఉంటే బారిగేట్స్ అన్నీ తిప్పుతారు.
టైం వచ్చేసి 11 అవుతుంది, నైట్ 11:05. సో ఇందాకే మంచిగా శయన హారతి చూసాము. నాకు తెలిసి 11 o'clockకి క్లోజ్ చేశారనుకుంటా టెంపుల్. సో 10:40కి స్టార్ట్ అవుతుందంట శయన హారతి. ఒక 20 minutes ఆ డమరుక శబ్దంతో చాలా బాగుంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు చూసారు కదా. సో ఇక్కడ మొత్తం 4 హారతులు అవుతాయి. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి భస్మ హారతి, మధ్యలో ఇంకేదో ఉంటుంది, నాకు అది పేరు తెలియదు. నైట్ వచ్చేసి 4th one వచ్చేసి శయన హారతి. ఇదేమో తెలిస్తే మీకు షేర్ చేసుకుంటాను. ఓవరాల్గా డే అయితే బాగా జరిగింది. ఫస్ట్ సారి దర్శనం చేసుకున్నప్పుడు మొత్తం ఆభరణాలన్నీ పెట్టున్నాయి అనమాట. సో ఎందుకో మళ్ళీ చూడాలనిపించింది. సో మొత్తం లింగ స్వరూపాన్ని. సో ఇప్పుడు ఈ హారతి జరిగేటప్పుడు కొంచెం లింగాన్ని చూసే అవకాశం దొరికింది. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రజెంట్ 11:30 అవుతుంది టైము. షాప్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. ఎక్కువ స్వీట్ షాపులు, లస్సీ షాపులు అవి ఉన్నాయి. ఇక్కడ బాంగ్ కూడా చాలా ఫేమస్ అనమాట కాశీలో. మరియు ఇక్కడ బాంగ్ కూడా చాలామంది తీసుకుంటారు. మేము 7:30కి వెళ్ళాము కదా దర్శనానికి. అప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత 8 o'clockకి మా ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని మొబైల్స్, బ్యాగ్స్ అన్నీ తీసేసుకున్నారు అనమాట. సో మరి ఎక్కడ తీసుకోవడానికి అవకాశం లేదు. సో అప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత అలాగే మేము భోజనం చేయడానికి వెళ్ళాము. 8 o'clockకి కొంచెం ఒక 1 kilometer నడుచుకుంటూ పోతే భోజనశాల ఉంది. బాగుంది భోజనం. ఒక రొట్టి, రైస్, కర్రీ అలా ఇస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ మేము శయన దర్శనానికి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు బయటకు వస్తున్నాం. జై మహాకాల్ రోజు Day 2 అనమాట. సో నిన్న నైట్ శయన హారతి చూసిన తర్వాత 11:30 ఇక్కడికి వచ్చేసరికి పడుకొచ్చేసరికి 12 అయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. మార్నింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము. సో కొంతమంది ఏమన్నారంటే మార్నింగ్ లేసి వెళ్ళినా కానీ దర్శనం అంటే బస్ హారతి దొరకడం కష్టం అని చెప్పేసి. సో ఇట్లా టైర్డ్ అయినా కానీ రెస్ట్ తీసుకున్నా. సో చూద్దాం మనం ఎప్పుడు ఏం కవర్ చేస్తామని చెప్పేసి Day 2లో మళ్ళీ నేను దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాను ప్రశాంతంగా. ఇప్పుడు ఒక్కనే వెళ్తున్నాం. ఓం నమ శివాయ, జై మహాకాల్. మేము తీసుకున్న రూమ్ ఇక్కడ సైడ్ ఉందన్నమాట. ఇది మెయిన్ రోడ్ అనుకుంటా ఇక్కడ టెంపుల్ దగ్గర. దీనికి స్ట్రైట్గా అవతలకి పోతే మనకి కారిడార్ వస్తుంది మహాకాల్ది. ఈ రోడ్ ఎప్పుడు బిజీగా ఉంది, 24 hours.
ఇప్పుడు ఒక్కనే కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లా అవుతుందో. నిన్న నాకు కొత్త మరి నేను ఫస్ట్ టైం రావడము, నాకు ఏం తెలియదు. సో కొన్ని ప్లేసెస్ అయితే నోట్ డౌన్ చేసుకున్నా. ఇంకొక రోజు ఎలాగో రేపు ఉంటున్నాం కాబట్టి చూద్దాం, గో విత్ ద ఫ్లో. ఓం నమః శివాయ. టెంపుల్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. ఈరోజు ఫ్రైడే, ఇంకా జస్ట్ 2 డేసే ఉంది శివరాత్రికి. సో నిన్న మహాకాల్ని 2 టైమ్స్ దర్శనం చేసుకున్నా. 7:30, 8 మధ్యలో ఒకసారి, లాస్ట్కి 10:40 ఆ టైంలో. నాకు ఎందుకు అంత ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. కొంచెం దూరంకి వెళ్ళి చూశాను కాబట్టి నా మహాకాల్ని చాలా దగ్గర నుంచి చూడాలనుకుంటున్నా. ఇంకొకటి, ఏ ఆభరణాలు లేకుండా నిండుగా కళ్ళు పెడతారు కదా, ఆ దర్శనం అనుకుంటున్నా. చూడాలి. 250 రూపీస్ దర్శనానికి అయితే వచ్చాను బ్యాగ్ కౌంటర్ దగ్గర. మేబీ అది కొంచెం దగ్గర నుంచి ఉంటుంది. అది ట్రై చేద్దాం ఒకసారి, ఎలా ఉంటుంది మీకు చెప్తాను ఎక్స్పీరియన్స్. ఓం నమః శివాయ. ఇప్పుడే 250 రూపీస్ శీఘ్ర దర్శన టికెట్ తీసుకున్నాను ఈ కౌంటర్ దగ్గర. మనం ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, ఉజ్జయిని వెబ్సైట్లో. మళ్ళీ బ్యాగ్ వస్తున్నా. నా బ్యాగ్లో ట్యాబ్ ఉందన్నమాట. ట్యాబ్ అలో చేయరంట. సో ట్యాబ్ అక్కడ లాకర్లో పెట్టేసి మళ్ళీ వెళ్తాను. మొబైల్ అయితే ప్రస్తుతానికి అలో చేస్తున్నారు. చూద్దాం అక్కడ లోపల ఏం చెప్తారో తెలియదు. నిన్న ఒక టైంలో అలో చేస్తారు, ఒక టైంలో అలో చేయలేదు. అదనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ చూసుకోవచ్చు. మెయిన్ టెంపుల్ ఇక్కడ. వీళ్ళైతే ఈ సర్వీస్ అయితే బాగానే ఉంది. బ్యాగులు కానీ మొబైల్స్ కానీ ఫ్రీ సర్వీస్గా వాళ్ళు చేస్తున్నారు. ఏమాత్రం డబ్బులు ఏం తీసుకోవట్లేదు. ఆ టెంపుల్ వాళ్ళది కొంచెం మనకు కూడా సేఫ్టీ ఉంటుంది. సో నాకు నిన్న నైట్ అంతా తిరిగినా ఏం అర్థం కాలేదు. డిఫరెంట్గా ఉంది. మా వెనకాల కనిపిస్తుంది మెయిన్ టెంపుల్ అనమాట. హర హర మహాదేవ్. ప్రస్తుతానికి మనం అనుకున్నట్టుగా ఉన్నట్టు దర్శనం చూపిస్తాను మీకు ఇక్కడ టీవీలో. యాక్చువల్గా ఇలా దర్శనం చేసుకుని అనుకున్న మహాకాల్ని. ఓం నమః శివాయ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు జనరల్ దర్శనం. వాళ్ళు పెద్ద అయితే ప్రస్తుతానికి అంత రద్దీ అయితే ఏం లేదు, ఫ్రీగానే ఉంది. సో నాకేంటంటే నేను కొంచెం దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను. అందుకే 250 రూపీస్ దర్శనం అయితే చేసుకున్నాను. అది చేసుకున్న తర్వాత అసలు వర్త ఏంటనే మీకు చెప్తాను. 250 స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు, 250 వాళ్ళని ఇలా పంపిస్తున్నారు. హర హర మహాదేవ్. స్వామిని అలంకరిస్తున్నారు అభిషేకం తర్వాత. సో మనం అనుకున్నట్టుగానే దర్శనం అయితే ఇస్తున్నారు స్వామి. ఇక్కడ 250 ఈ లైన్లో వచ్చినందుకు నాకు అదృష్టం ఏంటంటే ఇక్కడ వెయిట్ చేసే ఫెసిలిటీ ఉందన్నమాట. ఇంకా వేరే దగ్గర అయితే వెయిట్ చేయలేము, ఫాస్ట్గా పంపించేస్తారు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇంకొక 15 మినిట్స్లో 12:30కి హారతి ఉందంట. ఆ హారతి దర్శనం కూడా చేసుకుందాం. ఓం జై మహాకాల్. ఒక 10 మినిట్స్ ఉందన్నమాట మధ్యాహ్నం హారతి దర్శనానికి. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. ఓం నమః శివాయ.
టైం వచ్చేసి 1:40 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 గంటలున్నర నుంచి నేను టెంపుల్లోనే ఉన్నాను. చాలా దగ్గర నుంచే దర్శనం చేసుకున్నాను. సో కంప్లీట్గా శివ నిజ రూప దర్శనం చేసుకున్నాను, అలంకారంతో చేసుకున్నాను. సో అదనమాట, దర్శనం అయితే బాగా జరిగింది. 2 అవర్స్ వరకు రఫ్గా టెంపుల్ లోపలనే ఉన్నాను. కొంచెం ప్రశాంతంగా అనిపించింది. నిన్న 2 టైమ్స్ దర్శనం చేసుకున్నా సరే ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుండు అనిపించింది. సో శివయ్య అయితే మన మాటలు విని మనం కరుణించాడు. ఓం నమ శివాయ, జై మహాకాల్. సో 250 టికెట్ తీసుకుంటే కొంచెం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. ఇంకొక నెంబర్ 4 గేట్ నుంచి వస్తాయి, ఇంకా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అంట. కాకపోతే అక్కడ నేను ఆగినట్టుగా ఆగడానికి ఉండదు, తోసేస్తూనే ఉంటారు అనమాట. ఆగడానికి ఉండదు, కొంచెం ఆగాలి, కొంచెం అటు ఇటుగా వేసుకోవాలనుకుంటే నేను వెళ్ళిన గేటే బెటరు. కొంచెం మనం మంచిగా డిసిప్లిన్గా ఉంటే వాళ్ళు కొద్దిసేపు చూస్తా అంటే చూడనిస్తున్నారు. నార్మల్గా అయితే తోసేస్తూనే ఉన్నారు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చాలా ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా తగ్గుతుంది. సో శివరాత్రి టైం కదా, నార్మల్ టైంలో ఇంకా కొంచెం తక్కువనే ఉంటుండొచ్చు. సో నార్మల్ టైంలో భస్మారతి చూడాలనుకుంటే టికెట్ లేకుండా 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒకటి ఒకరోజు ముందే వచ్చి టికెట్ తీసుకోవాలనుకుంటా. ఇంకొకటి అయితే నార్మల్గా భస్మారతి 4 o'clock to 6 o'clock అవుతుంది. ఆ టైంలో మనకి దర్శనానికి వెళ్తే మనం ఇట్లా దర్శనం ద్వారా చూసుకోవచ్చు. అలా కూర్చొని కాదు, అట్లా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట భస్మారతి. అది నీలకంఠన గేట్ నుంచి అది వెళ్ళాలి. మార్నింగ్ 2 o'clock కానీ 3 o'clock కానీ మన ఓపిక బట్టి. సో అట్లా వెళ్తే మనం నార్మల్ దర్శనం చేసుకోవచ్చు భస్మారతి టికెట్ లేకుండా. ప్రజెంట్ కారిడార్లో ఉన్నాము. ఇది నైట్ అయితే చాలా బాగుంటుంది. డే టైంలో కారిడార్ ఇలా ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ భోజనశాల వెళ్తున్నాను. అది టెంపుల్ నుంచి ఒక 1.5-2 కిలోమీటర్ దూరంలో ఉంది. కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ టెంపుల్ వాళ్ళదే భోజనశాల ఉన్నది. ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నాను. నేను నైట్ అక్కడనే భోజనం చేసుకున్నాము. ఇలా నడుచుకుంటూ త్రివేణి గేట్ సైడ్ వెళ్ళాలన్నమాట. 1.5 కిలోమీటర్లు. అక్కడ టెంపుల్ వాళ్ళదే భోజనశాల ఉంది. టువర్డ్స్ రూమ్ సైడే వెళ్తున్నాను. ఎండకి అవ్వట్లేదు, ఇంకా 1.5 కిలోమీటర్ ఇంకా వెళ్ళాలి. సో రూమ్ సైడ్ ఏమన్నా హోటల్లోనే తినడానికి ప్రయత్నం చేస్తాను. ఓం నమ శివాయ. ఇక్కడ కారిడార్లోనే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడనే భోజనం చేద్దాం అనుకుంటున్నాను. ఇంత దూరం నడిచే ఓపిక లేదు ప్రస్తుతానికి. పొద్దుసారి ఏం నేను కొంచెం మంచినీళ్ళు కూడా తాగాలి అసలు. సో డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. సో ఇక్కడ ఎక్కువ ఫాస్ట్ ఫుడ్, బేకరీ సంథింగ్ అట్లాంటి ఐటమ్స్ ఉన్నాయి. చపాతీ అట్లాంటివి కావాలంటే బయటికి పోవాలంట. అప్పుడు లస్సీ అట్లాంటివి దొరుకుతుంది. లస్సీ, చాట్స్ అట్లాంటివి దొరుకుతున్నాయి. ఈ భారత్ మాతా మందిర్ పక్కనే మనకి భక్తి నివాస్ ఉంటుంది అన్నమాట, టెంపుల్ వాళ్ళది రూమ్స్. మేము ఫస్ట్ ఇక్కడికే వచ్చాము. రూమ్స్ అంతా అవైలబిలిటీలో లేవు. రేటు 700 నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి, 1100, 700 అట్లా. సో దాని తర్వాత మేము ఆ రూమ్ తీసుకున్నాము. నాకు అర్థమైందంటే ఈ వెనకాల సైడే మొత్తం టెంపుల్ అంతా ఉంది. ఇటంతా కారిడార్ ఉంది, ఇదంతా వెనకాల సైడ్ టెంపుల్ ఉంది. ఒక బేసిక్ ఐడియా వచ్చింది అసలు మహాకాళి టెంపుల్ గురించి. ఇక్కడ నుంచి మా రూమ్ పక్కనే మళ్ళీ. సంగతి ఒక హోటల్లో ఇక్కడ రబిలీ లస్సీ అంట, ట్రై చేద్దాం. లంచ్ చేసుకున్నాను. టైం వచ్చేసి 2:50 అవుతుంది. తొందరగా రూమ్కి వెళ్ళి పడుకోవాలి. నా ట్యాబ్ అక్కడ పెట్టా కదా, తీసుకొని వెళ్దాం అనుకుంటున్నా.